హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనము అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి 25 వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మనము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి 1 year కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాక ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నట్లయితే 9,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకి ఇక్కడ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే 3 years కోర్సు, అప్పుడు కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో డిప్లొమా పైన అప్లై చేసుకుంటున్నట్లయితే పర్ మంత్ 8,000 రూపీస్ మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకోవాలి. 8,000 పర్ మంత్ అయితే మనకి ఇక్కడ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ అనేవి అప్రెంటిస్షిప్కి సంబంధించిన జాబ్స్ ఫ్రెండ్స్. సో 1 year పాటు మాత్రమే మనకి ఈ జాబ్స్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని ఎక్కడ మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. సో మనం ఓన్లీ 1 year పాటు మాత్రమే మనం ఇక్కడ అప్రెంటిస్షిప్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి మనము ఆన్లైన్ మోడ్లో అఫీషియల్ వెబ్సైట్ అయిన www.drdO.go.in కి వెళ్ళి మనమైతే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మనము పోస్ట్ ద్వారాగా ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పంపించాల్సిన అడ్రస్ ద డైరెక్టరేట్ DESIDOC మెట్ కల్ఫీ హౌస్ ఢిల్లీ 110054 అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ 28 years అనేది అప్పర్ ఏజ్ ఫ్రెండ్స్. అండ్ SC/ST క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం చూసినట్లయితే 21 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు. దట్ మీన్స్ మనకి 6th of March 2024కి మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అవుతుంది ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా అయితే అప్లికేషన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు మెరిట్ బేసిస్ పైన. వన్స్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ అలానే ఇంటర్వ్యూ బేసిస్ పైన క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఆఫర్ లెటర్ లేదా ఈమెయిల్ ద్వారాగా మనకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించుకోవాలి. అండ్ ఖచ్చితంగా అప్లై చేయడానికి ముందు క్యాండిడేట్స్ అనేవాళ్ళు నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్లో అయితే మనకి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది NATS పోర్టల్లో. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఎవరైనా క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకుని ఉన్నట్లయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు రిజిస్టర్ చేసుకోకపోయినట్లయితే మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే క్యాండిడేట్స్ 2022లో అండ్ 2023లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫార్మాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని మనం 1 by 1 ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫిలప్ చేసి మనమైతే డిక్లరేషన్ కూడా ఫిలప్ చేసి మనమైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మన అప్లికేషన్ అనేది ఇంతకు ముందు చెప్పిన అడ్రస్కి సెండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.